హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2020-23కు సంబంధించిన దాని గురించి చదువుకుందామండి. దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో దీన్ని ఏ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలో ఒకసారి చూద్దాం. దానికంటే ముందుగా ఒక బేసిక్ విషయం మనం తెలుసుకోవాలి. అదేంటి ఇండస్ట్రియల్ పాలసీ అనేటటువంటిది మనం చూస్తూనే ఉంటాం. చాలా ఇండస్ట్రియల్ పాలసీస్ అనేటటువంటివి సెంట్రల్ లెవెల్లోనూ స్టేట్ లెవెల్లోనూ ఉన్నాయి. మన స్టేట్కి సంబంధించి ఇంతకుముందు ఉన్నటువంటిది ఇండస్ట్రియల్ పాలసీ 2015-20 ఉండేది. సో ఆ 2015-20 యొక్క టైం అయిపోయింది. ఇప్పుడు దాని ఎక్స్టెన్షన్గా కొత్త పాలసీని తీసుకొని రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2020-23 అని చెప్పేసి. మరి మామూలుగా ఒక ఇండస్ట్రియల్ పాలసీకి ఏ విధమైన గోల్స్ ఉంటాయి, ఏ విధమైన ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, అసలు ఎందుకు తీసుకొని రావాలి ఇండస్ట్రియల్ పాలసీ అన్నటువంటి దాన్ని మనం ఇంతకీ అంటే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఇండస్ట్రీ వస్తే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది. రెండవది ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ఆ ప్రాంతంలో పెరిగితే ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుందా రాదా? సో ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది వస్తుంది. ఈ పాలసీస్ ద్వారా రీజనల్ డెవలప్మెంట్ని సాధించవచ్చా లేదా? ఈ రీజన్లో మీరు ఇండస్ట్రీస్ పెట్టండి, మీకు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తాము. సో ఇలా రీజనల్ డెవలప్మెంట్కి, ఎకనామిక్ డెవలప్మెంట్కి, సోషల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ అంటే సోషల్ డెవలప్మెంట్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవి జనరల్ ఫీచర్స్. ఇన్ జనరల్గా ఇండస్ట్రియల్ పాలసీస్ అనేవి డిజైన్ చేస్తారు. మరి ఈ 2020-2023 పాలసీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో దాని గురించి మనం ఏమేమి తెలుసుకోవాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ గమనించండి, ఇండస్ట్రియల్ పాలసీ దాంట్లో ఇంట్రొడక్షన్లో ఏ విధంగా చెప్పడం జరిగింది, మన యొక్క ఏపీ అనేటటువంటిది ఒక లీడింగ్ డెస్టినేషన్గా ఉంది అంటున్నారు. దేనికి లీడింగ్ డెస్టినేషన్గా ఉంది? ఫస్ట్ ఇక్కడ గమనించండి, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్కి లీడింగ్ డెస్టినేషన్గా ఉంది. మన స్టేట్ అనేటటువంటిది రెండవ అతిపెద్ద తీర ప్రాంతం అనేటటువంటిది ఉంది. ఒకటవది గుజరాత్కి కోస్ట్ లైన్ చాలా పెద్దది. సెకండ్ వచ్చేసి మన ఏపీకే ఉంది. సో ఒక మేజర్ పోర్ట్ విశాఖపట్నం అనేది మేజర్ పోర్ట్. దాంతోపాటు ఇంకా మనకి దాన్ని కలిపితే ఓవరాల్గా 6 ఆపరేషనల్ పోర్ట్స్ అనేటటువంటి ఉండడము. మనకి రీసోర్సెస్ కూడా అబాండెంట్గానే ఉన్నాయి. మినరల్ రీసోర్సెస్ ఉన్నాయి, అగ్రికల్చరల్ రీసోర్సెస్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది. ఇవన్నీ కావాలి ఒక ఇండస్ట్రీ సెటప్ చేయాలంటే. దాంతోపాటు ఆల్రెడీ ఇంతకుముందే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ బేస్ ఫార్మాస్యూటికల్ సెక్టార్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ సెక్టార్ కానివ్వండి, టెక్స్టైల్ సెక్టార్ కానివ్వండి, వీటన్నిటిలోనూ ఆల్రెడీ స్టేట్కి బేస్ అనేటటువంటిది ఉంది. పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కావాల్సిన రా మెటీరియల్స్ ఉన్నాయి. వాటన్నిటితో పాటు గవర్నమెంట్ అనేటటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, హ్యాజల్ ఫ్రీ సెటప్ని, స్కిల్డ్ రిసోర్సెస్ అంటే స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ని వీటన్నిటిని అవైలబుల్గా ఉండేందుకోసం మరియు ఇండస్ట్రీ ఫ్రెండ్లీ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది మేము కల్పిస్తాము. మరి మా స్టేట్లో వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయండి అని అడుగుతూ ఇలాంటి పాలసీస్ని ప్రపోజ్ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ AP1 అనేటటువంటి ఒక పోర్టల్ అన్నమాట. ఇది ఒక బిజినెస్ ఎనేబుల్మెంట్ సెంటర్ అని అంటారు. సో అదంటే ఏంటో మనం చూద్దాం. మరి ఇలాంటివన్నీ ఉన్నాయి. దీంతో ఇండస్ట్రియల్ బేస్ని ఏపీలో పెంచాలన్న ఉద్దేశంతో దీన్ని చెప్తున్నారు. అయితే ఈ పాలసీలో యూజ్ చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ని ఇక్కడ చెప్పడం జరిగింది. వాటిని గమనించాలండి. ఫార్మాస్యూటికల్ సెక్టార్ని పెంచాలి అంటున్నారు, అందుకని ఫార్మా వర్డ్స్ ఉన్నాయి. API ఇది మనం న్యూస్ పేపర్లో కూడా చాలాసార్లు చదువుంటారు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు. అంటే ఇది ఒక రా మెటీరియల్ లాగా అనమాట. ఫినిష్డ్ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ని తయారు చేయాలంటే మనకి ఇది ఒక రా మెటీరియల్ లాగా. సో దీనికి సంబంధించి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ని తయారు చేసేలాంటి ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడము, అందుకోసం ఆ పదం అనేటటువంటిది ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ APIIC అనేది ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఇండస్ట్రీస్కి సంబంధించి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఉండాలి. రోడ్స్ కానీ, షెల్టర్స్ కానీ, మిగిలినటువంటి డ్రైనేజ్ కానీ, పవర్కి సంబంధించి కానీ, హౌసింగ్, ఇండస్ట్రియల్ జోన్స్కి దగ్గరలో స్కూల్స్, ఇలాంటివన్నీ ఉండాలి. సో వాటన్నిటినీ కల్పించే విధంగా ఆల్రెడీ మనకి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అనేటటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఉంది. సో అదేం చేస్తుందో మనము దీంట్లో చూద్దాం. APTPC ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్. ఇదేం చేస్తూ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ట్రేడ్ పొటెన్షియల్ ఎంత ఉంది అని చెప్తూ ట్రేడ్ ఫెయిర్స్లోను,
ట్రేడ్ ఫెయిర్ సెంటర్స్ని, లాజిస్టిక్స్ సెంటర్స్ని వీటిని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సిపిహెచ్ఎల్ అంటే కన్వెన్షన్ ఆన్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటాము. సిపిహెచ్ఐ కన్వెన్షన్ ఆన్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అని అంటున్నాము. ఇదంటే ఏంటి? ప్రొఫెషనల్ ఫార్మాస్యూటికల్స్ వీళ్ళందరినీ ఒకే చోట గ్యాదర్ చేసేటటువంటి ఒక కన్వెన్షన్ అనమాట. దాంతోపాటు ఇంకా కీ టర్మ్స్, ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ అని కాదు, దీంట్లో వాడిన ఇంపార్టెంట్ పదాలు, ఇవి మనకి ప్రిలిమ్స్లో యూజ్ అవ్వచ్చు, అందుకనే చెప్తున్నాను. ఎఫ్సిఐ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే కావాల్సిన ల్యాండ్ కానీ ఇవన్నీ ఉంటాయి చూసారా బేసిక్గా, సో దాన్ని ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. జీడిపి మనకి నేషనల్ లెవెల్లో ఎంత ప్రొడ్యూస్ అయిందని క్యాలిక్యులేట్ చేయడానికి వాడేటటువంటి మన ఒక మెట్రికే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అన్ని ఫినిష్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఒక సంవత్సర కాలంలో మన దేశంలో ప్రొడ్యూస్ అయిన వాటి యొక్క మానిటరీ వాల్యూ, ఫైనల్ వాల్యూని మనము జీడిపి అంటాం. అదే స్టేట్ లెవెల్లో అయితే జిఎస్డిపి అని అంటాము, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని అంటాము. ఇది ఒక మానిటరీ మెజర్ అనమాట, ఫైనల్ గూడ్స్ సర్వీసెస్ స్టేట్ లెవెల్లో. నెక్స్ట్ జీవీఏ అంటే ఏంటి? గ్రాస్ వాల్యూ అడిషన్ అని పిలుస్తూ ఉంటాం. జీవీఏ అనేటటువంటిది ఏం చెప్తుంది? ఒక్కొక్క స్టేజ్లో ఎంత వాల్యూ అడిషన్ అయింది. ఒక రా మెటీరియల్ ఉంది, దానికి ఎంత వాల్యూ అడిషన్ అయింది, ఇలాగ వాల్యూ అడిషన్ని క్యాలిక్యులేట్ చేసేదే జీవీఏ అని అంటాము. నెక్స్ట్ ఇండస్ట్రీ 4.0 గమనిస్తున్నారా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పదం అండి, ఎస్ఎన్టీలో కూడా మీరు చూస్తూ ఉంటారు. ఇండస్ట్రీ 4.0 దీన్నే ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కింద ఏం చెప్పబడుతుంది? ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఫస్ట్లో ఏమో కోల్ ప్రైమరీ రిసోర్స్, సెకండ్లో వచ్చేటప్పటికి ఫస్ట్ కోల్ అండ్ స్టీమ్, సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఎలక్ట్రిసిటీ, థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఐటీ మరియు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో హ్యూజ్ స్కేల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంటర్నెట్ వీటన్నిటినీ బేస్ చేసుకొని కొత్త టెక్నాలజీస్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ వీటన్నిటిని ఉపయోగించుకొని ఇండస్ట్రీలో ప్రొడక్షన్ ప్రాసెస్ని రిఫార్మ్ చేయడమే మన ఇండస్ట్రీ 4.0 అని అంటాం. నెక్స్ట్ ఇంటర్మీడియేట్స్ అంటే ఏంటి? ఒకటి ఏదన్నా ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే దానికి మధ్యలో మనకు కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఇంటర్మీడియట్ ఉంటాయి, వాటిని మనం ఇంటర్మీడియేట్స్ అని అంటాము. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ సెక్టార్కి సంబంధించి కేఎస్ఎం అంటారు, కీ స్టార్టింగ్ మెటీరియల్స్ అని. అంటే ఇంటర్మీడియట్స్ వీటిని ప్రొడ్యూస్ చేయాలంటే ఇనిషియల్గా రా మెటీరియల్ ఉండాలి కదా, ఇంటర్మీడియట్స్ని తయారు చేయాలి. ఏపీఐ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటున్నాం. ఫస్ట్ ఏంటంటే ఒక రా మెటీరియల్ తీసుకుంటారు, కెమికల్స్, వాటి నుంచి ఏపీఐని తయారు చేస్తారు, ఇవి ఇంటర్మీడియట్స్. వీటి నుంచి ఫైనల్గా మనకి ఏవైతే ట్యాబ్లెట్స్ డ్రగ్స్ ఉంటాయో అవి తయారు చేస్తారు. అయితే ఇప్పుడు మన దగ్గర ఇవి ఉన్నాయి, డ్రగ్స్ తయారు చేస్తున్నాం, కానీ ఏపీఐ మాత్రం మనము తయారు చేసుకోవట్లేదు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? రా మెటీరియల్ని వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, దీన్ని ఇంపోర్ట్ చేసుకోగా వచ్చింది మనం తయారు చేసుకుంటున్నాం. దాని బదులు మన దగ్గర రా మెటీరియల్ ఉన్నప్పుడు చేసుకొని దీని నుంచి ఫైనల్ ప్రోడక్ట్ చేసుకుంటే ఇంకా సులభం కదా, ఇంకా మంచిది కదా. సో అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ వచ్చేటప్పటికి పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటాం. మరి ఈ ఇండస్ట్రీస్కి సంబంధించి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉండాలి అని చెప్పి పీపీపీ మోడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీటిని డెవలప్ చేస్తామని చెప్తుంది ఈ పర్టికులర్ పాలసీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అంటున్నారు. నెక్స్ట్ ఎస్డిపి అంటే సింగిల్ డెస్క్ పోర్టల్ అని అంటున్నాం. సింగిల్ డెస్క్ పోర్టల్ అనేటటువంటిది ఏంటి? ఒక ఇండస్ట్రీ సెటప్ చేయాలంటే రకరకాలైనటువంటి పర్మిషన్స్ కావాలి, దాని బదులు ఒకే ప్లేస్లో ఒకే చోట మనకి ఒక టైం బౌండ్, ఇన్ని రోజుల్లో 14 రోజులు, 15 రోజులు, 30 రోజులు, ఎన్నో రోజులు, సో అన్ని నెంబర్ ఆఫ్ డేస్లో మీకు అప్రూవల్ ఇస్తాము అని చెప్తే ఇండస్ట్రీస్కి ఈజీగా ఉంటుందా ఉండదా? దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుందా పెరగదా? సో సింగిల్ డెస్క్ అప్రోచ్ని ఫాలో అవుతుందన్నమాట ఈ పర్టికులర్ పాలసీ. సరే, మరి అవేంటో చూద్దామా? అసలు ఇంపార్టెంట్ పాలసీస్, దీంట్లో ఉన్న పాయింట్స్, ఇవన్నీ దీంట్లో చెప్పిన అబ్రివేషన్స్ అండి. మరి ఇప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్ అండి, ఎందుకు ఆ ఇండస్ట్రియలిస్ట్ వచ్చి మన ఏపీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఏపీకి ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి అది కదా ముందు ఇంపార్టెంట్. దీని ఇలా మెయిన్స్లో కూడా అడగచ్చండి డైరెక్ట్గా. ఇండస్ట్రియల్ ఆపర్చునిటీస్ ఏంటి, ఏపీలో ఇండస్ట్రీస్ పెట్టడానికి ఆపర్చునిటీస్ లేదా ఏపీలో పెడితే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, అంతే కదండి. ఒక ఇండస్ట్రియలిస్ట్
ఎందుకు వచ్చి ఇన్వెస్ట్ చేయాలి? ఏదో ఒక ఆపర్చునిటీ అయితే ఉండాలి. సో ఆపర్చునిటీ ఏంటి అన్నటువంటిది అడిగినప్పుడు మనం కొన్ని పాయింట్స్ రాసుకోవాలి. ఇదిగో ఫస్ట్ పాయింట్ ఎకానమీ సిచ్యువేషన్, రెండో పాయింట్ ఇండస్ట్రియల్ బేస్, ఇలా రాసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి ఏమేం చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అన్నమాట. మన దేశంలో ఇండస్ట్రియల్ ఆల్రెడీ స్ట్రాంగ్ అగ్రికల్చర్ అనేటటువంటిది ఉంది. దాని మూలంగా ఇండస్ట్రియల్ బేస్ అనేటటువంటిది కూడా ఆల్రెడీ ఉంది. దాంతోపాటు అసలు ఇండస్ట్రీస్కి మన స్టేట్లో ఇండస్ట్రీస్ వస్తే దానికి ఉండేటటువంటి ఆపర్చునిటీస్ ఏంటి అవి ఇక్కడ మెన్షన్ చేసింది. ఫస్ట్ ఎకానమీ, ఇందాకే అన్నాం ఎకానమీ గ్రో అవుతున్నటువంటి సిచ్యువేషన్లో ఉంది. 2019-20లో కరెంట్ ప్రైసెస్ వద్ద మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి 9,72,000 కోట్లు అప్రాక్సిమేట్గా. సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం, మీరు సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి వీడియోస్ చూసారా? అన్ని చాప్టర్స్కి సంబంధించి డీటెయిల్డ్ వీడియో సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి మనం చేయడం జరిగింది. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన ఎక్స్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా ఏపీ రిలేటెడ్గా. సరే, అంటే గ్రోత్ రేట్ 8.16%గా ఉంది ఆల్ ఇండియా గ్రోత్ రేట్తో పోలిస్తే. అంటే మన దాంట్లో గ్రోత్ పొటెన్షియల్ అనేటటువంటిది హ్యూజ్గా ఉన్నట్టేనా కాదా? తలసరి ఆదాయంలో కూడా ఆల్ ఇండియా కంటే మన ఏపీలో గ్రోత్ రేట్ అనేటటువంటిది హ్యూజ్గా ఉంది. సో ఎకానమీ మనది వైబ్రెంట్గా ఉంది. రెండోది చూడండి, ఇండస్ట్రియల్ బేస్, ఇండస్ట్రీస్ మరియు ఇండస్ట్రీస్కి ఉండే ఇండస్ట్రియల్ బేస్ అనేటటువంటిది ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది అని చెప్తున్నారు. దానికి సంబంధించి ఇండస్ట్రియల్ సెక్టార్లో 23% స్టేట్ యొక్క జీడిపికి ఇండస్ట్రీసే కాంట్రిబ్యూట్ చేస్తాయి. 2019-20లో 5.67% వృద్ధి రేట్ అనేటటువంటిది ఇండస్ట్రీస్ ద్వారానే నమోదవ్వడం జరిగింది. అసలు ఏమేమి ఉన్నాయి, ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఏమేమి ఉన్నాయి మరి? అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, ఇలాంటివన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఆల్రెడీ ప్రస్తుతానికే మనకి 300 ఇండస్ట్రియల్ పార్క్స్ అనేటటువంటివి ఉన్నాయన్నమాట. 300 ఇండస్ట్రియల్ పార్క్స్, శ్రీ సిటీ, ఏపీ సెజ్ అని, జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ అని, బ్యాండ్రిక్స్ ఇండియా అపరల్ సిటీ అని, ఇలాగా 300కి పైగా మనకి కంపెనీస్ అనేటటువంటివి ఈ ఇండస్ట్రియల్ పార్క్స్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. దాంతోపాటు మన స్టేట్లో 2 ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేటటువంటివి ఉన్నాయి. అవేమేంటి? విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, దాని యొక్క వర్క్ జరుగుతూ ఉంది, ఫేజ్ 1. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రపోజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ కనుక మనం గమనించి చూస్తే, మన దేశం నుంచి అయ్యేటటువంటి ఎక్స్పోర్ట్స్ని మన రాష్ట్రం నుంచి గమనించి చూస్తే 98,000 కోట్ల రూపాయల వర్త్ అయినటువంటి ఇండస్ట్రియల్ సెక్టార్ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి మన రాష్ట్రం నుంచి జరగడం జరిగిందనమాట. సో ఇలాంటి కంటెక్స్లో ఎకానమీ, ఇండస్ట్రియల్ సెక్టార్ స్ట్రాంగ్గా ఉన్నట్టేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాప్ అండి. సో ఇలా అడగచ్చు, మేజర్ ఇండస్ట్రియల్ హబ్స్, దీని గురించి మనల్ని మెయిన్స్లో అడగచ్చు, ప్రిలిమ్స్లో అడగచ్చు. ఈ మ్యాప్ ఏదైతే ఉందో దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఒక్కొక్క స్టేట్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం టెక్స్టైల్, గ్రనైట్ మైనింగ్ అక్కడ ఎక్కువ. సో అలాగే వెస్ట్ గోదావరి అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్, సిమెంట్, గమనిస్తున్నారు కదా? ఇలాగా స్టేట్ వైడ్గా కొన్నైనా మనం చూసుకోగలగాలి. ఇదిగో ఇది వచ్చేసి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్కి ఏమున్నాయి, ఇది అనంతపూర్ డిస్ట్రిక్ట్కి ఏముంది, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్కి ఏ విధంగా, ఇలాగ ఏ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయో చూసుకోవాలి. మీకు సిలబస్లో ఇండస్ట్రీస్ అనేటటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. దానికి మంచి నోట్స్ లేదని చాలామంది అడుగుతూ ఉంటారు, దీన్నే మంచి నోట్స్గా చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఏ రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి చూడండి. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్ ఉంది, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయంటున్నారు. చూడండి, రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకున్న ఆపర్చునిటీ ఏంటి? సెకండ్ లార్జెస్ట్ కోస్ట్ లైన్ అనేటటువంటిది ఉండడం జరిగింది. ఆపరేషనల్ పోర్ట్స్ అనేటటువంటివి ఉన్నాయి. రోడ్ నెట్వర్క్ చూడండి ఎంతవరకు ఉందో. ఆంధ్రప్రదేశ్లో రోడ్ నెట్వర్క్ ఓవరాల్గా 132,000 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా ఉండడం జరిగింది. మేజర్ నేషనల్ హైవే 16 ఇవన్నీ ఉన్నాయి. నేషనల్ హైవే 565, నేషనల్ హైవే 67 ఇవి మేజర్ హైవేస్గా ఉన్నాయి. దాంతోపాటు 6 ఆపరేషనల్ పోర్ట్స్ అని అంటున్నాం ఇందాకటి నుంచి. 974 కిలోమీటర్స్ తీర ప్రాంతం. విశాఖపట్నం అనేటటువంటిది మేజర్ పోర్ట్ అన్నమాట. కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు, రావా పోర్టు,
సో ఇలాగ మనకి ఆపరేషనల్ పోర్ట్స్ అనేటటువంటివి ఉన్నాయి. వీటి వల్ల ఏమవుతుంది, పోర్ట్స్ ఉంటే ఏమవుతుంది, ఎందుకు వచ్చి ఇన్వెస్ట్ చేయాలి, పోర్ట్స్ ఉంటే ఎక్స్పోర్ట్స్కి ఈజీ అవుతుంది. అందువల్ల రైల్ నెట్వర్క్ 3703 కిలోమీటర్స్ రైల్వే నెట్వర్క్ అనేటటువంటిది ఉంది. 6 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేటటువంటివి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఆల్రెడీ, విశాఖపట్నం, విజయవాడ ఇలాంటివి. దాంతోపాటు భోగాపురం అనేటటువంటి ప్లేస్ విశాఖపట్నంకి దగ్గరలో మనకి ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. అక్కడ వర్క్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు పవర్ అనేది ఇంపార్టెంట్ కదా. సో పవర్ కెపాసిటీ వచ్చేసి 24,800 మెగావాట్స్ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేటటువంటిది ఉంది. 24/7 అంటే 24 గంటలు వారమంతా కూడా ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి పవర్ సప్లై చేస్తాము అని చెప్పడం జరిగింది. మరి వాటర్ కూడా కావాలా వద్దా, టోటల్ వాటర్ రిసోర్సెస్ అన్నటువంటివి 108 బిలియన్ క్యూబిక్ మీటర్స్ అనేటటువంటి వాటర్ రిసోర్సెస్ అనేటటువంటివి ఉన్నాయి. దీంట్లో 10% వాటర్ అనేటటువంటిది ఇండస్ట్రియల్ యూజ్కి రిజర్వ్ చేద్దాము అన్నట్టుగా దీంట్లో ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే ఎకానమీ ఆపర్చునిటీ, ఇండస్ట్రియల్ ఆపర్చునిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపర్చునిటీ ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దామా. స్కిల్డ్ లేబర్, అంతేనా. 4వ పాయింట్ చూడండి, ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఎకానమీ, ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు స్కిల్డ్ లేబర్ పూల్ అనేటటువంటిది. సో ఇక్కడ మనకి 500+ ఐఐటీస్, పాలిటెక్నిక్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ 450, మేనేజ్మెంట్ కాలేజెస్, ఫార్మాస్యూటికల్ కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు స్టేట్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. మనకి 15 లక్షల మంది పీపుల్ ప్రతి నెక్స్ట్ 3 ఇయర్స్లో, ఈ పాలసీ 3 ఇయర్స్కి, నెక్స్ట్ 3 ఇయర్స్లో ఏపీలో యాడ్ అవుతారు. అంటే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ లేబర్ పూల్ అనేటటువంటిది అవైలబుల్గా ఉంటుందా, ఉండదా, ఉంటుంది. సో ఈ 4 అనేటటువంటివి అడ్వాంటేజెస్. ఇక్కడికి వచ్చి అడ్వాంటేజ్ ఏపీ ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయంటే ఈ 4 రాసుకుంటాం. సరే, ఇప్పుడు ఈ పాలసీలోకి వచ్చేద్దామండి. 2020-23 పాలసీలో వేటిని ఆబ్జెక్టివ్స్గా చెప్పడం జరిగింది, 4 పాయింట్స్ అండి. 1 ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడము, 2వది ఇండస్ట్రియల్ గ్రాస్ వాల్యూ అడిషన్కి కాంట్రిబ్యూట్ చేయడము, 3వది బ్యాలెన్స్డ్ రీజనల్ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేయడము, ఇంకొకటి గ్రోత్ ఉండాలి, దానికి ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ గ్రోత్ ఉండాలి. ఈ 4 పాయింట్స్ని ఆబ్జెక్టివ్స్గా పెట్టుకొని ఈ ఇండస్ట్రియల్ పాలసీని ప్రపోజ్ చేయడం జరిగింది. మరి ఏ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఈ ఇండస్ట్రియల్ పాలసీని ప్రపోజ్ చేస్తున్నారు, బాగా గమనించాలండి. ఈ ప్రిన్సిపల్స్ ఇక్కడ ఉన్నదంతా, ఇటు సైడ్ ఉన్నది మీరు చదువుకోవచ్చు, ఇక్కడ ఉన్నవి చెప్తాను చూడండి. ఈక్వల్ ఫోకస్ దేని మీద, యూనిట్స్, ఇన్వెస్టార్స్, ఇండస్ట్రీస్ మీద, ఇన్వెస్టార్స్ మీద ఈక్వల్ ఫోకస్ అనేటటువంటిది ఆల్రెడీ ఉన్న వాటి మీద, కొత్తగా వచ్చే వాటి మీద ఈక్వల్ ఫోకస్ అనేటటువంటివి పెడతాము. ప్లస్ ఏవేవైతే సెక్టార్స్లో మనకి సెక్టార్ స్పెసిఫిక్గా మనకి 10 సెక్టార్స్ని ఫోకస్ సెక్టార్స్గా ఎంపిక చేయడం జరిగింది. ఆ 10 సెక్టార్స్ ఏంటో మనం కొద్దిసేపట్లో చూద్దాం. ఆ 10 సెక్టార్స్ మీద ఫోకస్ అనేటటువంటివి పెట్టడము. నెక్స్ట్ అసెట్ క్రియేషన్. అసెట్ క్రియేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టాలి, దానికి సంబంధించి అసెట్ క్రియేషన్ ఉండాలి. దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, హార్డ్ కదా అది, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్, ఈ 2 కూడా అసెట్స్. ఒక ఇండస్ట్రీ పెట్టాలి, 2 కావాలి, దాన్ని బిల్డ్ చేయడం అన్నటువంటిది. నెక్స్ట్ అప్ ఫ్రంట్ కాస్ట్ అంటే ఏంటి, ముందుగా ఇన్వెస్ట్ చేసేటటువంటి కాస్ట్ తగ్గిస్తూ, టైంని తగ్గిస్తూ, అందుకే మనకి వైఎస్ఆర్ AP1 అనేటటువంటి పోర్టల్ అన్నారు. ఆ వైఎస్ఆర్ AP1 అన్నది చూస్తే మనకి పాయింట్ ఏంటో అర్థమవుతుంది. నెక్స్ట్ డీ రిస్కింగ్, బిజినెస్కి రిస్క్ తక్కువగా ఉండాలి, రిస్క్ తక్కువగా ఉండే విధంగా సింగిల్ డెస్క్ పోర్టల్ ఇలాంటివి తీసుకొని వస్తాము అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ సోషో ఎకనామిక్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినటువంటి SC, ST, BC మైనారిటీ కమ్యూనిటీస్ అండ్ విమెన్, సో వీళ్ళకి సంబంధించి ఇండస్ట్రీస్ అంటే ఏదన్నా స్మాల్ ఇండస్ట్రీ, మైక్రో ఇండస్ట్రీ లేదా లార్జ్ ఇండస్ట్రీ పెడితే ఇన్సెంటివ్స్ అనేటటువంటివి ఈ పాలసీ ఇస్తుంది. అంటే రీజనల్గానే కాదు, విత్ ఇన్ కమ్యూనిటీ కూడా కొన్ని కమ్యూనిటీస్కి స్పెషల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సరే, మరి ఇండస్ట్రియల్ పాలసీలో ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇందాక చెప్పినవి ఆబ్జెక్టివ్స్ అంటే ఇవి అచీవ్ చేద్దాము అని. అవి అచీవ్ చేయడానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు, 5 ఇంపార్టెంట్ థీమ్స్ని బేస్ చేసుకొని ఈ పాలసీ అనేటటువంటిది కవర్ చేయడం జరిగింది. 1 అప్రూవల్ ప్రాసెస్, గమనించండి. స్ట్రాటజిక్ 5 కీ ఇంటర్వెన్షన్స్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి గమనించండి. ఫస్ట్ అప్రూవల్ ప్రాసెస్కి సంబంధించి అప్రూవల్ రాగానే సెటప్ చేసుకోవడం, ఆపరేట్ చేసుకోవడం ఇదంతా ఈజీగా ఉండాలి.
దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేయాలి. అంతేనా అండి? ముందుగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేయడము, ప్రీ క్లియర్డ్ రెడీగా బెస్ట్ ఫెసిలిటీస్ అనేవి పెట్టడము. దానివల్ల ఏమవుతుంది, ఇండస్ట్రీ వచ్చాక ఇవన్నీ పెట్టాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. దానికంటే ముందే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గవర్నమెంట్ రెడీ చేయడము. ఎండ్ టు ఎండ్ హ్యాండ్ హోల్డింగ్, ఎండ్ టు ఎండ్ అంటే ప్లానింగ్ దగ్గర నుంచి స్ట్రాటజీ, మార్కెటింగ్, ప్రొడక్షన్, సో అంతవరకు ఎండ్ టు ఎండ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేటటువంటిది గవర్నమెంట్ ఇస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచేందుకోసం దీంట్లో ఏదైనా మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అన్నాము. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేయడము, ఇంప్లిమెంటేషన్కి కావాల్సిన అప్రూవల్స్ వాటన్నిటికీ మెకానిజంని సెటప్ చేయడము, రిస్క్ తగ్గించడము. నెక్స్ట్, స్కిల్లింగ్ లేబర్ అవైలబిలిటీ, సో దానికి సంబంధించి స్కిల్డ్ లేబర్ని అవైలబుల్గా ఉండేలాగా చూడడము, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ద్వారా యంగ్ టాలెంట్ని నర్చర్ చేయడము, ఇన్సెంటివ్స్ చూడండి, మైనారిటీ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎస్సీ ఎస్టీ, విమెన్, వీళ్ళకి సంబంధించి ఇండస్ట్రీ సెటప్ చేస్తే ఇన్సెంటివ్స్ ఇవ్వడము. ఈ 5 థీమ్స్ని బేస్ చేసుకొని ఇండస్ట్రియల్ పాలసీ 2020-23 అనేటటువంటిది ఉంది. సరే, మరి ఏమేమి ఇంటర్వెన్షన్స్ అనేటటువంటి గవర్నమెంట్ దీని కింద తీసుకుంటుంది? ఇంపార్టెంట్గా దాని కింద చెప్పినటువంటి ఇంటర్వెన్షన్స్ ఏంటి, ఇదే అడుగుతారండి. డైరెక్ట్గా మెయిన్స్లో ఇలా అడగచ్చు. ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అని అడిగారనుకోండి, ఇండస్ట్రియల్ పాలసీ 2020-23 యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే ఇవి రాయాలి. ఫస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లా, ఒక 2-3 గుర్తుపెట్టుకోండి. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఒక 2-3 పాయింట్లు, అట్లా ఒక్కొక్క దానికి సంబంధించి 2-3 గుర్తుపెట్టుకుందాం. ఒకసారి అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసేసుకుందాం. ఇండస్ట్రియల్ ప్లాట్స్ అనేవి అలొకేట్ చేస్తాము, వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పాలసీలో చెప్తున్నటువంటిది ఏంటి, అన్నిటికంటే ఎక్కువ కష్టమైనటువంటిది ఏంటి, ఇండస్ట్రీస్ని సెటప్ చేయాలంటే ల్యాండ్ పూలింగ్ చేసుకోవడం, ల్యాండ్ని గ్యాదర్ చేసుకోవడం. దానికి సంబంధించి ఇండస్ట్రియల్ ప్లాట్స్ని మేము అలొకేట్ చేస్తాము. ముందుగానే అన్ని క్లియరెన్స్ అన్నీ ఉండి రిస్క్ ఏమీ లేకుండా ఉండే విధంగా చూసుకుంటాము. ఎంఎస్ఎంఈస్కి సంబంధించి ఆల్రెడీ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఉన్నాయి, సో వాటిని ఇంకా డెవలప్ చేస్తాము. ఎంఎస్ఎంఈ పార్క్స్లో బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తాము. మెగా ఇండస్ట్రియల్ పార్క్స్ని సెటప్ చేస్తాము. బేసిక్ ఫెసిలిటీస్ పెంచుతాము. వాటర్కి సంబంధించి, ఇండస్ట్రియల్ వాటర్కి సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికల్స్ని సెటప్ చేస్తామని చెప్తున్నారు. తక్కువ కాస్ట్తో చీప్ అవైలబుల్గా పవర్ ఉండే విధంగా చూసుకుంటాం. ఎందుకంటే పవర్ జనరేషన్ బెస్ట్గా ఉండాలి. పవర్ అవైలబిలిటీ ఉంటేనే ఇండస్ట్రీస్ నడవగలుగుతాయి. దాంతోపాటు ఏపీఐఐసి అనేటటువంటిది ఏదైతే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేస్తుందో అది లీజ్ అనేటటువంటి ఆప్షన్, లీజ్ ప్లస్ బై అనేటటువంటి ఆప్షన్ని తీసుకొని వస్తాము. ఇదిగో, ఇంతకుముందు లీజ్ అండ్ బై ఆప్షన్ అనేటటువంటిది ఉండేది. సో ఇప్పుడు లీజ్ ప్లస్ బై 2 చేసుకునేటటువంటి ఆప్షన్ అనేటటువంటిది ఇస్తున్నాము అని చెప్తున్నారు. ఫస్ట్ లీజ్కి తీసుకోండి, ఆ తర్వాత బై చేసుకోవచ్చు. అలాంటి మోడల్ని తీసుకొని రావడము. ఇండస్ట్రియల్ పార్క్స్ అనేటటువంటి ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్గా ఉండే విధంగా చూడడము. ఫర్ ఎగ్జాంపుల్, తీర ప్రాంతం సైక్లోన్స్కి ఎక్కువ ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది, అక్కడ సైక్లోన్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టడం. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది రెండోది 3, 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి దీంట్లో, రైట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ 4 పాయింట్స్ చదువుకుందాం. నెక్స్ట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకుందాము? ఓవరాల్గా ఇక్కడ గమనించండి, ఎండ్ టు ఎండ్ గ్రీన్ కేటగిరీ, ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన అప్రూవల్స్ అన్నీ ఆటోమేటిక్గా గ్రీన్ కేటగిరీ అనే దాని కింద పెట్టేసి వాటికి అప్రూవల్స్ ఇచ్చేయడము. సింగిల్ డెస్క్ పోర్టల్ అనేటటువంటిది ఆల్రెడీ ఉంది, దాన్ని స్ట్రెంగ్తెన్ చేయడము. నెక్స్ట్, రెగ్యులర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇండస్ట్రియల్ మీటింగ్స్ని కండక్ట్ చేయడము. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ, ఎందుకు అప్పులు ఇవ్వాలి కదా, సో బ్యాంకర్స్ కమిటీ అనేటటువంటి పెట్టి లోన్ డిస్బర్సల్స్ ఎలా అవుతున్నాయి ఇండస్ట్రీస్కి అన్నది చూసుకోవడము. అదే స్కిల్ డెవలప్మెంట్, లేబర్ అవైలబిలిటీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని సెటప్ చేయడము. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ని కూడా సెటప్ చేస్తామని చెప్పారు. ఇదిగో గ్లోబల్గా మనకి వివిధ ఫీల్డ్స్లో, లెదర్ ఫీల్డ్, టెక్స్టైల్స్, వీటిని ఫార్మాస్యూటికల్ సెక్టార్స్, వీటన్నిటిలోనూ గ్లోబల్గా మనకి ఎక్కడైతే టాలెంట్ ఉందో దాన్ని ప్రొక్యూర్ చేసుకోవడము. డిజిటల్ ప్లాట్ఫామ్స్ని డెవలప్ చేసి అసలు ఎక్కడెక్కడ స్కిల్డ్ లేబర్ ఉన్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎలా ఉందని చూసుకోవడము. ఎండ్ టు ఎండ్ హ్యాండ్ హోల్డింగ్ చేయడానికి YSR1 వెరీ ఇంపార్టెంట్. దీని గురించి డీటెయిల్డ్గా మనం చదవబోతున్నాం. YSR1 అనేటటువంటివి తీసుకొని రావడం జరిగిందనమాట.
సో ఇదొక ఒక ఒక సెంటర్, ఇది వన్ స్టాప్ సెంటర్ అన్నమాట. ఇండస్ట్రీస్కి ఏ సపోర్ట్ కావాలన్నా చూసుకునేటటువంటి సెంటర్గా వైఎస్ఆర్ AP1 సెంటర్స్ని తీసుకొని రావడము. ఇన్సెంటివ్స్ ఎవరెవరికి ఇన్సెంటివ్స్ ఇస్తారనుకున్నాం? మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి మరియు మీడియం లార్జ్ మెగా ఇండస్ట్రీస్కి కూడా 5 years SGSTలో మరి ఏవైతే ఉన్నాయో FCI అన్నాం. సో FCI అనేటటువంటి ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంట. ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని 5 సంవత్సరాలు SGSTలో రీఎంబర్స్మెంట్ ఇస్తాము అన్నారు. ట్యాక్స్ ఇన్సెంటివ్స్, స్పెషల్ కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాము. ఇలా ఓవరాల్గా 23 పాయింట్స్ చెప్పడం జరిగిందండి. ఈ 23లో మీరు ఒక్కొక్క సెక్షన్కి సంబంధించి ఇన్సెంటివ్స్ ఒక 2 పాయింట్లు, స్పెషల్ కేటగిరీస్ అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక 2-3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మెయిన్స్లో రాయొచ్చు. సరే, మరి ఇందాక నుంచి AP1 అని అంటున్నాము. ఇంతకీ అది ఏంటి? AP1 అనేటటువంటిది ఒక ఎండ్ టు ఎండ్ బిజినెస్ ఎనేబుల్మెంట్ సెంటర్ అన్నాం. ఇండస్ట్రీస్కి సంబంధించి చిన్న ఇండస్ట్రీస్ అయినా పెద్ద ఇండస్ట్రీస్ అయినా వాటికి కావాల్సినటువంటి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇవి కల్పిస్తాయి అంటున్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి? ఇదిగో న్యూ మరియు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టార్స్ వాళ్ళ యొక్క సక్సెస్ అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళకి ప్రీ ఎస్టాబ్లిష్మెంట్స్కి లేదా కొత్త వాటికి ఎఫిషియెంట్గా లింకేజెస్ తీసుకొని రావడము, కొత్త టెక్నాలజీస్ని సజెస్ట్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ అసలు దీని కింద 10 సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు AP1 అనే దాని కింద. ఏవేవి? ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫెసిలిటేషన్ సెల్, స్టార్టప్స్ వీటి కోసం. మార్కెట్ రీసెర్చ్ చేసి ఏ ప్రోడక్ట్స్కి ఎక్కువ డిమాండ్ ఉందో చెప్తారు. మార్కెటింగ్ బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి అన్న దానికి సపోర్ట్ ఇస్తారు. సేల్స్కి సపోర్ట్ సెల్ అనేది ఉంది. స్కీమ్ సపోర్ట్ సెల్, ఏమన్నా స్కీమ్స్ ఉన్నాయి దాని కింద ఇన్సెంటివ్స్ వస్తాయి. సో ఏమేమి స్కీమ్స్ కింద ఇన్సెంటివ్స్ తెచ్చుకోవచ్చో సపోర్ట్ ఉంటుంది. MSME రీవైటలైజేషన్, MSMEస్కి స్పెసిఫిక్గా ఒక సెల్ ఉంది. బిజినెస్ ఎనేబుల్మెంట్ సెల్ అనేటటువంటిది. ఇన్వెస్టార్ రీచ్ అవుట్, ఇన్వెస్టార్స్ని ఇదిగో ఇక్కడ ఉన్నారు ఇన్వెస్టార్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి అని అడగడము. ఇన్సెంటివ్స్ అన్నాం ఇందాక, వాటిని మేనేజ్ చేయడానికి ఒక సెల్. స్పెషల్ కేటగిరీ ఇందాక అన్నాం వల్నరబుల్ సెక్షన్స్ అని, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సెల్. ఇలాగ మనకి 10 ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్స్ని తీసుకొని వచ్చేందుకు AP1 అనేటటువంటి పర్టికులర్ సెంటర్ని ప్రపోజ్ చేయడం జరిగింది ఈ ఇండస్ట్రియల్ పాలసీ 2020-23లో. దాంతోపాటు దీనికి ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి? దాంట్లో ప్లాట్స్, ఇందాకే అన్నాం ఇండస్ట్రియల్ ప్లాట్స్ని అలొకేట్ చేస్తుందని. సో ఇండస్ట్రియల్ పార్క్స్లో ఇండస్ట్రియల్ ప్లాట్స్ని అలొకేట్ చేయడం అనేటటువంటి ఒక ప్రయారిటీగా ఉంది అని చెప్తున్నారనమాట. సరే, మరి ఇండస్ట్రియల్ జోనింగ్ అనేటటువంటి ఇంకొక దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్ AP1తో పాటు ఇండస్ట్రియల్ జోనింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని జోనింగ్ పద్ధతిలో, అంటే ఓకే ఇక్కడ ఏ విధమైనటువంటి ఇండస్ట్రీస్ రావచ్చు, దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడం అనమాట. ఇండస్ట్రియల్ ల్యాండ్ ఏదైతే ఉందో ముందుగానే దానికి సంబంధించి అన్ని క్లియరెన్సెస్ తీసి పెట్టుకున్నారనుకోండి. ఈ ఇండస్ట్రియల్ పార్క్స్లో గవర్నమెంటే ముందే తీసి పెట్టుకుంటే ప్రతిసారి వచ్చి ఎన్విరాన్మెంట్ EIA అని చెప్పి EMP అని చెప్పి అవన్నీ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ముందే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వీటన్నిటినీ కూడా APIIC అనేది రెడీ చేసి పెట్టుకుంటుంది. రాగానే క్లియరెన్సెస్ ఇచ్చేస్తుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ముందుగా క్లియరెన్సెస్ అన్నీ తెచ్చిపెట్టుకుంటుంది. వీళ్ళు ఎవరైనా వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తామనగానే క్లియరెన్సెస్ ఇచ్చేయడము, న్యూ MSMEస్ని ఎంకరేజ్ చేయడము. గమనించండి, న్యూ MSMEస్ని ఎంకరేజ్ చేయడము. దాంతోపాటు మెగా ఇండస్ట్రీస్ అనేటటువంటివి ఇండస్ట్రియల్ పార్క్స్లో ఇండిపెండెంట్ లొకేషన్స్లో ఉండడము. గవర్నమెంట్ అనేటటువంటిది AP ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా మల్టీ సెక్టార్స్, ఇండస్ట్రియల్ పార్క్స్లో మల్టీ సెక్టార్స్ని అలోట్ చేయడము, లాజిస్టిక్స్ని అలోట్ చేయడము. ఇండస్ట్రియల్ పార్క్స్ అనేటటువంటివి కామన్ ఫెసిలిటీస్ PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కామన్ ఫెసిలిటీస్ అనేటటువంటివి తెచ్చుకోవడము. ఇలాగా దాంతోపాటు ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్నాం, మనకి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్స్ అని, ఇలాంటి వాటన్నిటిలోనూ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండేలాగా చూసుకోవడము. పవర్, కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ వాటన్నిటిలోనూ. సో దాన్ని మనము ఇండస్ట్రియల్ జోనింగ్ అని అంటాము. ఇండస్ట్రియల్ జోనింగ్ పద్ధతి కింద ల్యాండ్స్ ముందుగానే అలాట్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ వచ్చి అన్ని పర్మిషన్స్ తీసుకొని ఇండస్ట్రీ సెటప్ చేయాలంటే పట్టే టైం చాలా ఎక్కువ. కానీ ముందే గవర్నమెంట్ అంతా రెడీగా పెట్టి వచ్చి ఇన్వెస్ట్ చేయండి అనగానే వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే తక్కువ కాస్ట్కి చాలా తక్కువ టైంలో ఇండస్ట్రీ సెటప్ అవుతాయి. అలాంటి ప్లేస్కి వెళ్ళాలనుకుంటాయి కానీ ప్రతిసారి వెళ్ళి ఎక్కడో ల్యాండ్ తీసుకొని తలనొప్పి అంతా పడాలనుకోవు కదా.
సో అందుకోసం దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ రకంగా ల్యాండ్ ఇస్తూ ఇండస్ట్రియల్ జోనింగ్ పద్ధతిని పాటిస్తాము ఈ పాలసీలో అని చెప్పడం జరిగింది. చూడండి, ల్యాండ్ అలాట్మెంట్ మరి ఎలా చేస్తారు? ఇందాకన్నా అలాగ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రీ ఎగ్జిస్టింగ్గా క్లియరెన్స్ అన్నీ తీసుకున్న తర్వాత ముందుగానే వాళ్ళకి అప్ ఫ్రంట్ కాస్ట్లు అవన్నీ తగ్గాలి. అందుకని ఏం చేస్తారు? లీజ్ కమ్ బై మోడల్ అనేది తీసుకొని వచ్చారు. లీజ్ కమ్ బై మోడల్ అనేటటువంటిది ఇంతకుముందు లీజ్ అండ్ బై మోడల్ని లీజ్ కమ్ బై మోడల్గా చేశారు. కొన్ని రోజులు లీజ్ తీసుకోవచ్చు, ఆ తర్వాత కొనుక్కోవచ్చు అన్నమాట. ఇదిగో చూడండి, ఫస్ట్ 33 సంవత్సరాలు లీజ్కి తీసుకునేలాగా పర్మిషన్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత కొనుక్కోవాలనుకుంటే సెటప్ చేసిన తర్వాత కొనుక్కునే పద్ధతిని దీని కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేయాలన్నారు. దానికోసం ఏం మెజర్స్ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది? ఈ పాలసీలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, క్లియరెన్సెస్లో వీటన్నిటిలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సో ఎండ్ టు ఎండ్ డీమ్డ్ అప్రూవల్, ఎంఎస్ఎంఈస్కి సంబంధించి వాటిని గ్రీన్ ప్రాజెక్ట్స్గా గుర్తించడం జరిగింది. సో వాటికి అప్రూవల్ అక్కర్లేకుండా ఆటోమేటిక్ అప్రూవల్ అనమాట ఎంఎస్ఎంఈస్కి. అలాగే ఆన్లైన్ అప్రూవల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని 21 రోజుల లోపల కంప్లీట్గా సింగిల్ డెస్క్ అనమాట, 21 రోజుల లోపల అప్లై చేసుకుని 21 రోజుల్లోనే అప్రూవల్ అనేటటువంటిది వచ్చేలాగా చూసుకోవడము. నెక్స్ట్, ఒక సెంట్రల్ హెల్ప్ లైన్ని తీసుకొని రావడము, అప్రూవల్స్ వీటన్నిటికీ ఒక హెల్ప్ లైన్ని తీసుకొని రావడము. దానికోసం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇండస్ట్రియల్ మీటింగ్స్, బ్యాంకర్స్తో మీటింగ్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం. ఇందాక మనం టేబుల్లో చూసుకున్నవే నీట్గా రాశారు ఇక్కడ మళ్ళీ. నెక్స్ట్, ఇక్కడ లేబర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తీసుకొస్తాము, స్కిల్ డెవలప్మెంట్ యూనిట్స్ తీసుకొస్తాము, డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకొని రావడము. అప్రెంటైస్షిప్ అంటున్నారు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అవి ఎలిజిబుల్గా ఉండే వాళ్ళందరికీ ఇస్తాము అని చెప్పారు. దాంతోపాటు ప్రాజెక్ట్స్ని ఎలా క్లాసిఫై చేస్తున్నారు? ఇదిగో మనకి యూనియన్ గవర్నమెంట్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నటువంటిది రీసెంట్గా 1 జూన్న ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఎంఎస్ఎంఈస్కి సంబంధించి. సో ఆ పద్ధతిని స్టేట్లో కూడా ఫాలో అవుతున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఎంఎస్ఎంఈ డెఫినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోవాలి. ఎంఎస్ఎంఈ యొక్క డెఫినేషన్ ఏంటి అన్నటువంటిది ప్రిలిమ్స్లో అడగచ్చు, మెయిన్స్లో కూడా దీని గురించి ఎంఎస్ఎంఈ రిలేటెడ్గా ఏదన్నా ఇంకొక పాయింట్ అడుగుతూ డెఫినేషన్ గురించి అడగచ్చు, జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, ఎంఎస్ఎంఈని ఎలా డిఫైన్ చేశామో ఇందాక టేబుల్లో చూశారు. మరి లార్జ్ ఇండస్ట్రీస్ని మీడియం కంటే, ఇందాక ఎంఎస్ఎంఈలో లాస్ట్ది మీడియం ఎంటర్ప్రైజ్, దానికంటే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే దాన్ని లార్జ్ ప్రాజెక్ట్స్ అని అంటారు. మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అనే దేన్ని పిలుస్తారు? ఈ పర్టికులర్ డెఫినేషన్ కింద 2000 మంది కంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ని ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్స్ని మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్గా కేటగరైజ్ చేయడం జరిగింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇదిగోండి, సో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఇవేం గుర్తుపెట్టుకోవద్దు, ఇన్సెంటివ్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మీడియం ఎంటర్ప్రైజెస్ లార్జ్ వాటికి ఏ విధంగా ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి, రైట్, ఇంతవరకు చూసుకున్నాము. నెక్స్ట్, స్పెషల్ కేటగిరీస్కి ఎంటర్ప్రెన్యూర్షిప్, ఎస్సీ, ఎస్టీ, విమెన్, మైనారిటీ, బీసీ వీళ్ళకి సంబంధించి ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడానికి స్పెషల్ ప్యాకేజ్ అనేటటువంటివి అనౌన్స్ చేస్తాము, విమెన్ కోసము, షెడ్యూల్ కాస్ట్ కోసము అన్నట్టుగా చెప్పారు. సరే, మరి ఫైనల్గా వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఏ ఏరియాస్ అనేవి ప్రైమరీ ఏరియాస్, థ్రస్ట్ ఏరియాస్ అని అంటాం. వాటిలో మనకి ఇంపార్టెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనేటటువంటిది ఇన్వెస్టార్స్ని బాగా రీచ్ అయ్యి ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తాయి? 10 ఏరియాస్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అవేమేంటి? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఫార్మా అండ్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫుట్వేర్ అండ్ లెదర్, టాయ్స్, ఫర్నిచర్, పెట్రోకెమికల్స్, కాకినాడ, వైజాగ్ ఇక్కడ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్స్, మెషినరీ, ఇవి 10 ఏరియాస్. ఈ 10 ఏరియాస్లో ఫోకస్ చేయబోతున్నాము అది గవర్నమెంట్ చెప్తుంది. మరి ఫైనల్గా వచ్చేటప్పటికి ఏంటి? ఇదిగో మ్యానుఫ్యాక్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇది ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడానికి చాలా చాలా హై ప్రయారిటీ ఉన్నటువంటి ఏరియా. సో అందుకోసం గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని తీసుకొని వచ్చి ఇండస్ట్రియలైజేషన్, ముందు మనకి యునైటెడ్ ఏపీగా ఉన్నప్పుడు హైదరాబాద్ దాని చుట్టూ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ చాలా హ్యూజ్గా ఉండేవండి. అది పోవడంతో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది కొద్దిగా తక్కువగానే ఉంది. సో ఆ సందర్భంలో ఈ ఇండస్ట్రియల్ పాలసీ ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రోత్ తీసుకొస్తుంది అని అనుకుంటున్నారు.
వైఎస్ఆర్ AP1 ఏదైతే ఉందో అన్ని హ్యాండ్ హోల్డింగ్ చేస్తుందన్న. అంటే ఏంటి, ఓవరాల్గా మనకి ఏవైతే ఇండస్ట్రియల్ దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ యూనిట్స్కి సంబంధించి ఏ సపోర్ట్ కావాలన్నా ఇది అందిస్తుంది. దీంతో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో అటు ఎంప్లాయ్మెంట్, ఇటు ఇన్వెస్ట్మెంట్, ఇటు ఎకనామిక్ గ్రోత్, ఇటు సస్టైనబుల్ డెవలప్మెంట్ వీటన్నిటిని తెచ్చే విధంగా ఈ ఇండస్ట్రియల్ పాలసీని ప్రపోజ్ చేయడం జరిగింది. రైట్, ఇది దీనికి సంబంధించినటువంటి జిస్ట్ అండి. ఒకసారి వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేశాను కదా, ఒకసారి మీరు వీడియో చూసుకుంటూ దీనికి సంబంధించిన PDF నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో దీని యొక్క PDFని అప్లోడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.